బుద్ధి అదుపులో ఉంటే మన ఎరుక మనకు ఉంటే అప్పుడు నోరు అదుపులోకి వస్తుంది. బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా నోరు అదుపులోకి రాదు. ఈ బుద్ధి జ్ఞానం లేదా అని పెద్దవాళ్ళు తిట్టేవాళ్ళు. ఆ బుద్ధి జ్ఞానం ఎలా వస్తుంది? ధ్యానంతో ప్రతి ఒక్కళ్ళకి అన్నీ వస్తాయి. ఆ నోటికి హద్దు అదుపు లేదు అంటారు. వాక్కుని అదుపు చేసుకుంటే, ఈ వాక్కు ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అనేది గనక మనం అదుపు చేసుకుంటే, అప్పుడు వాక్ శుద్ధి అవుతుందండి. వాక్ శుద్ధి అవుతేనే, ఆ జ్ఞానం వస్తేనే, ఈ నోటిని అదుపు చేసుకుంటేనే అది వాక్ క్షేత్రం అయ్యింది. అంతకు మునుపు ఒట్టి క్షేత్రం. ఒక క్షేత్రం అంటే ఏంటి? పుణ్యక్షేత్రం అంటాం, మహాక్షేత్రం అంటాం. క్షేత్రం అంటే శక్తి, శక్తితో కూడుకున్నటువంటిది. మరి అంత ఇప్పుడు ఈ వాక్ ఎప్పుడైతే శుద్ధి అయిందో ఈ వాక్ క్షేత్రం అయిపోతుంది. వాక్ క్షేత్రమైన వాళ్ళే ఋషులు. అందుకే వాళ్ళు శపిస్తే శాపం, ఆశీర్వదిస్తే అవి జరుగుతున్నాయి.